అండి నేను వండర్ షెఫ్ వాళ్ళ బ్లెండర్ మిక్సర్ గ్రైండర్ తీసుకున్నాను. ఎలా ఉందో ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి థ్యాంక్ యూ అని చెప్పి కంపెనీ నుంచి మనకు ఒక చిన్న పేపర్ ఇచ్చారు. ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అండి. వారంటీ కార్డ్ వచ్చి 2 years వారంటీ అంట. అండ్ ఈ బ్లెండర్ వచ్చేసి 500 watts కెపాసిటీది. ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇందులో ఏమేమి ఉన్నాయో మనం ఎలా యూస్ చేయాలి అని ఒక చిన్న బుక్ ఇచ్చాడు. ఇది వచ్చేసి రెసిపీ బుక్ అండి. ఇది సంజీవ్, ఈ వండర్ షెఫ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సంజీవ్ కపూర్, ఆయన ఇట్ సెల్ఫ్ ఒక షెఫ్, ఫేమస్ షెఫ్. సో ఆయన రెసిపీస్ ఇవన్నీను. ఇందులో స్మూతీస్ కానీ, జ్యూసెస్ ఎలా చేసుకోవాలి, చట్నీస్, చిన్న చిన్న చట్నీస్, పౌడర్లు, ఇట్లా అన్నీ ఇచ్చినాడు. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ప్రింటింగ్ అయితే. ఇదిగండి చూపిస్తాను చూడండి. మొత్తం ఈ బ్లెండర్తో మనం ఏం చేసుకోగలము అని మనకి ఐడియా కోసం ఈ బుక్ ఇచ్చాడు. ఓకే అండి, ఇప్పుడు బాక్స్లో ఏమేమి ఉన్నాయో మనం ఓపెన్ చేసి చూద్దాము. ఓకే, ఇట్లా ఇది చాలా బరువు ఉందండి. ఉండండి, ముందు ఈ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఇది చాలా బరువు ఉందండి. మన మిక్సీ అంత బరువు ఉంది. ఇవి బుక్స్, ఇందాక చెప్పాను కదా, ఆ బుక్స్ అన్నమాట. ఓకే అండి, ఇంకేం లేవు, ఖాళీ. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాము. ఇదిగోండి మెయిన్ బేస్. ఇది ఇక్కడ టేప్ వేస్తున్నాడు, కవర్ పెట్టేసి టేప్ వేస్తుంది. సో ట్రై చేస్తున్నాను ఓపెన్ చేయడానికి. ఓకే, వచ్చేసింది. ఓకే అండి, ఇప్పుడు కవర్ తీసాను. ఇదిగోండి, ఇది మీకు చూడడానికి లైట్ వెయిట్ అనిపిస్తుంది కానీ చాలా బరువు ఉంది. మన మిక్సీ అంత బరువు ఉంది, కొంచెం తక్కువ ఉంది, బట్ మిక్సీ అంత బరువు మాత్రం ఉంది. ఓకే, ఇది వచ్చేసి గ్రైండర్ అనమాట. చిన్న జార్లు వచ్చి గ్రైండరు, పెద్ద జార్ వచ్చేసి మనకి బ్లెండర్. సో ఈ బాక్స్లో వచ్చేసి మనకి లిడ్స్ ఇచ్చున్నాడు. ఏం లిడ్స్ ఇవి? ఓకే, ఒకటి స్టోరేజ్ లిడ్, ఒకటి సీజనింగ్ లిడ్ అనమాట. ఇది ఇంకో గ్రైండర్ జార్ ఇచ్చాడు. ఇందాక ఒకటి వచ్చింది కదా, ఇది ఇంకోటి ఇచ్చాడు అనమాట. అంటే పొడులు అట్లా చేసుకోవడానికి, చట్నీ, చిన్న చిన్న చట్నీ చేసుకోవడానికి. ఇది వచ్చేసి సిప్పర్ ఎందుకు ఇచ్చాడంటే జ్యూస్ చేసుకొని ఇందులో పోసుకొని తాగడానికి ఇచ్చాడు. ప్లాస్టిక్. ఓకే, ఇదేంటిది? ఓకే, ఇది వచ్చేసి బ్లెండర్ అనమాట. ఇందులోనే మనము జ్యూస్ చేసుకోవాలి. యాపిల్ జ్యూస్ కానీ, గ్రేప్స్ జ్యూస్ కానీ, ఇందులో మొత్తం ముక్కలు వేసేసి ఇలా పెట్టడం. ఇది బ్లెండర్ అనమాట. బ్లెండర్కి వేరే బ్లేడ్, అట్లానే గ్రైండింగ్కి వేరే బ్లేడ్. ఇది బ్లెండింగ్ బ్లేడ్. ఇప్పుడు చూసారు కదా, అది బ్లెండింగ్ బ్లేడ్ అనమాట. ఓకే, చాలా బాగుంది. ఇందులో చూడండి, ఇక్కడ సంజీవ్ కపూర్ అని చెప్పేసి ఆయన సిగ్నేచర్ కూడా ఇచ్చాడు. ఇది మొత్తానికి బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చి రెడ్ కలర్ ఇచ్చాడు. మనకి కలర్ సెలెక్షన్ ఏముండదు, రెడ్ కలరే ఉంటుంది. నేను ఇలా ఓపెన్ చేసిన తర్వాత రెడ్ కలరే ఉంది. సో కలర్స్ ఉంటాయో లేదో నాకైతే ఐడియా లేదు. ఇది వచ్చేసి సిప్పర్ జారు. పక్కన మనకైతే 2 గ్రైండింగ్ జార్స్ అయితే ఇచ్చాడండి. ఒకటి సిప్పర్ జార్ ఇచ్చాడు. ప్లాస్టిక్ ఓకేగా ఉంది, పర్వాలేదు, జాగ్రత్తగా అయితే వాడుకోవాలి. ఇదిగోండి మొత్తం ఐటమ్స్ మనకి ఇచ్చింది. సిప్పర్, ఇది వచ్చి బేస్, గ్రైండింగ్వి 2 జార్స్ ఇచ్చాడు, 2 లిడ్స్ ఇచ్చాడు. తర్వాత ఇది వచ్చి లాస్ట్లో ఇది వచ్చేసి జ్యూస్ చేసుకోవడానికి అనమాట. ఓకే అండి, ఇది మొత్తానికి వండర్ షెఫ్ వాళ్ళ న్యూట్రీ బ్లెండర్ మిక్సర్ గ్రైండర్. ఓకే, ప్రస్తుతానికి నేను ఇంకా వాడలేదు. వాడే ముందు అన్నీ నీట్గా క్లీన్ చేసిన తర్వాత వాడుకోమన్నాడు. ఓకే అండి, మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సర్వే సుజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.